ఓం శ్రీ పరమాత్మనే నమః. శ్రీమద్భగవద్గీత తృతీయోऽధ్యాయః. అర్జున ఉవాచ జ్యాయసి చేత్ కర్మణస్తే మతా బుద్ధిర్జనార్దన తత్ కిం కర్మణి ఘోరే మాం నియోజయసి కేశవ. అర్జునుడిలా అన్నాడు, కేశవ, కర్మ కంటే బుద్ధియే ఉత్తమమైనది అని నీ అభిప్రాయం అయితే, అలాంటప్పుడు నన్ను ఘోరమైన కర్మ చేయుమని ఎందుకు ప్రేరేపిస్తున్నావు? వ్యామిశ్రేణేవ వాక్యేన బుద్ధిం మోహయసీవ మే తదేకం వద నిశ్చిత్య యేన శ్రేయోహమాప్నుయాం. అనిశ్చితంగా ఉన్నవా అన్నట్లు కనబడుతూ ఉన్న మాటలతో నా బుద్ధిని మోహపెడుతున్నావా అన్నట్లున్నది. అందుచేత నాకు దేనివల్ల శ్రేయస్సు లభిస్తుందో అది చెప్పుము. శ్రీభగవానువాచ లోకేస్మిన్ ద్వివిధా నిష్ఠా పురా ప్రోక్తా మయా నఘ జ్ఞానయోగేన సాంఖ్యానాం కర్మయోగేన యోగినాం. శ్రీ భగవంతుడిలా అన్నాడు, ఓ దోషాలు లేనివాడా, ఈ లోకంలో 2 విధాలైన నిష్ఠ ఉన్నదని నేను వెనుక చెప్పాను. జ్ఞానయోగం చేత సాంఖ్యులు అనుసరించవలసినది మొదటిది, కర్మయోగం చేత యోగులు ఆచరించవలసినది రెండవది. న కర్మణామనారంభాత్ నైష్కర్మ్యం పురుషోష్ణుతే న చ సన్న్యసనాదేవ సిద్ధిం సమధిగచ్చతి. కర్మలు చేయకపోయినంత మాత్రం చేత పురుషుడు నైష్కర్మ్యం, కర్మరాహిత్యం అనగా జ్ఞానయోగ నిష్ఠను పొందజాలడు. జ్ఞానం లేనివారు కర్మత్యాగమాత్రం చేత కూడా సిద్ధిని, జ్ఞానయోగ నిష్ఠను పొందజాలరు. నహి కశ్చిత్ క్షణమపి జాతు తిష్ఠత్య కర్మకృత్ కార్యతే హ్యవశః కర్మ సర్వ ప్రకృతిజైర్గుణైః. ఎవ్వడూ ఒక్క క్షణం కూడా ఏ పని చేయకుండా ఉండజాలడు. ప్రకృతి నుండి పుట్టిన సత్వరజస్తమో గుణాలు బలాత్కారంగా వానిచేత కర్మలు చేయిస్తాయి. కర్మేంద్రియాణి సంయమ్య య ఆస్తే మనసా స్మరన్ ఇంద్రియార్థాన్ విమూఢాత్మా మిథ్యాచారః సౌచ్యతే. కర్మేంద్రియాలను బలాత్కారంగా అణచిపెట్టి మనస్సుతో మాత్రం ఇంద్రియ విషయాలను తలుచుకుంటూ ఉండే మూఢబుద్ధిని మిథ్యాచారుడని, అసత్యమైన చెడు ప్రవర్తన కలవాడని అంటారు. యస్త్వింద్రియాణి మనసా నియమ్యారభతే అర్జున కర్మ
कर्मेन्द्रियैः कर्मयोगम् असक्तः स विशिष्यते। అర్జున, మనస్సుతో ఇంద్రియాలను అదుపులో ఉంచుకొని ఆసక్తిరహితుడై కర్మేంద్రియాలతో కర్మయోగం చేసేవాడు గొప్పవాడు. నియతం కురు కర్మత్వం కర్మజ్యాయో హ్యకర్మణః శరీరయాత్రాపి చ తే న ప్రసిద్ధ్యేద కర్మణః. నువ్వు శాస్త్రవిహితమైన నిత్యకర్మను తప్పకుండా చెయ్యాలి. కర్మ చేయకుండా ఉండడం కంటే కర్మ చేయడం మంచిది. నువ్వు ఏ పని చేయకుండా ఉంటే శరీరయాత్ర కూడా నడవదు. యజ్ఞార్థాత్ కర్మణోన్యత్ర లోకోయం కర్మబంధనః తదర్థం కర్మ కౌంతేయ ముక్తసంగః సమాచర. ఈశ్వరార్పణ బుద్ధితో చేసే కర్మలు తప్ప మిగిలిన అన్ని కర్మలు మానవునికి బంధనాలే. కుంతీపుత్ర, ఆసక్తి విడిచి ఈశ్వరుని కొరకై కర్మలు ఆచరించుము. సహ యజ్ఞాః ప్రజాః సృష్ట్వా పురోవాచ ప్రజాపతిః అనేన ప్రసవిష్యధ్వం ఏష వోస్త్విష్టకామధుక్. పూర్వం బ్రహ్మదేవుడు యజ్ఞాన్ని, ప్రజలను సృజించి ఆ ప్రజలతో మీరు ఈ యజ్ఞం సహాయంతో ఉత్పత్తి చెయ్యండి, ఇది మీకు కావలసిన కోరికలన్నీ తీరుస్తుంది అని చెప్పాడు. దేవాన్ భావయతానేన తే దేవా భావయంతు వః పరస్పరం భావయంతః శ్రేయః పరమవాప్స్యత. మీరు ఈ యజ్ఞం చేత దేవతలను వృద్ధి పొందించండి, వాళ్ళు మిమ్మల్ని వృద్ధి పొందిస్తారు. ఈ విధంగా ఒకరినొకరు అభివృద్ధి పొందించుకుంటూ గొప్ప శ్రేయస్సును పొందగలరు. ఇష్టాన్ భోగాన్ హి ఓ దేవా దాస్యంతే యజ్ఞభావితాః తైర్దత్తాన ప్రదాయైభ్యో యో భుంక్తే స్తేన ఏవ సః. యజ్ఞం చేత సంతోషపెట్టబడిన దేవతలు మీకిష్టమైన భోగాలిస్తారు. వాళ్ళు ఇచ్చిన దానిని వాళ్లకు సమర్పించకుండా తినేవాడు దొంగయే. యజ్ఞశిష్టాశినః సంతో ముచ్యంతే సర్వకిల్బిషైః భుంజతే తే త్వఘం పాపా ఏ పతంత్యాత్మకారణాత్. యజ్ఞం చేయగా మిగిలిన దాన్ని తినేవాళ్ళు సమస్త పాపాల నుండి విముక్తులవుతారు. తమ కోసం మాత్రమే వండుకునే పాపాత్ములు పాపమే తింటున్నారు. అన్నాద్భవంతి భూతాని పర్జన్యాదన్న సంభవః యజ్ఞాద్భవతి పర్జన్యో
యజ్ఞః కర్మసముద్భవః. అన్నం నుండి ప్రాణులు పుడుతున్నాయి. అన్నం మేఘం వల్ల పుడుతూ ఉన్నది. మేఘం యజ్ఞం వల్ల పుడుతుంది. యజ్ఞం ఋత్విక్కులు యజమానుడు చేసే కర్మ వల్ల పుడుతుంది. కర్మ బ్రహ్మోద్భవం విద్ధి బ్రహ్మాక్షరసముద్భవం తస్మాత్ సర్వగతం బ్రహ్మ నిత్యం యజ్ఞే ప్రతిష్ఠితం. కర్మకు మూల కారణం వేదం. వేదం పరబ్రహ్మ నుండి పుట్టింది. అందుచేత అంతటా వ్యాపించి ఉన్నది. నిత్యము అయిన బ్రహ్మ యజ్ఞంలోనే ప్రతిష్ఠితమై ఉన్నది. ఏవం ప్రవర్తితం చక్రం నానువర్తయతీహ యః అఘాయురింద్రియారామో మోఘం పార్థ స జీవతి. పార్థ, ఈ లోకంలో ఈ విధంగా ప్రవర్తింపచేయబడిన ఈ చక్రాన్ని సరిగా ప్రవర్తించేటట్లు చేయని ఇంద్రియ సుఖాసక్తుడైన వాని జీవనం పాపజీవనం. అతని జీవితం వ్యర్థం. యస్త్వాత్మరతిరేవ స్యాత్ ఆత్మతృప్తశ్చ మానవః ఆత్మన్యేవ చ సంతుష్టః తస్య కార్యం న విద్యతే. ఆత్మయందే రతి కలిగి ఆత్మచేతనే సంతృప్తి చెందుతూ ఆత్మయందే ఆనందించే మానవునికి ఇంక చేయవలసిన కార్యం ఏదీ లేదు. నైవ తస్య కృతేనార్థో నాకృతేనేహ కశ్చన న చాస్య సర్వభూతేషు కశ్చిదర్థం వ్యపాశ్రయః. అలాంటి జ్ఞానికి కర్మ చేసినా ప్రయోజనం ఏమీ లేదు, చేయకపోతే నష్టమేమీ లేదు. బ్రహ్మదేవుడు మొదలు స్థావరాల వరకు ఉన్న ఏ భూతాలను ఆశ్రయించి అతడు సాధించుకొనవలసినది ఏదీ లేదు. తస్మాదసక్తః సతతం కార్యం కర్మ సమాచర అసక్తో హ్యాచరన్ కర్మ పరమాప్నోతి పూరుషః. అందువల్ల ఆసక్తి లేకుండా ఎల్లప్పుడూ నువ్వు చేయవలసిన కర్మ చేస్తూ ఉండుము. ఆసక్తి లేకుండా కర్మ ఆచరించేవాడు మోక్షం పొందుతాడు. కర్మణైవ హి సంసిద్ధిం ఆస్థితా జనకాదయః లోకసంగ్రహమేవాపి సంపశ్యన్ కర్తుమర్హసి. జనకుడు మొదలైన వాళ్ళు కర్మచేతనే మోక్షం పొందడానికి ప్రవర్తించారు. నువ్వు కూడా లోకోపకారమును మాత్రమే ఉద్దేశించి అయినా కర్మ చెయ్యాలి. యద్యదాచరతి శ్రేష్ఠః తత్తదేవేతరో జనః స యత్ప్రమాణం కురుతే లోకస్తదనువర్తతే. ప్రధానుడైన వ్యక్తి
ఏ ఏ పనులు చేస్తాడో ఇతర వ్యక్తులు కూడా అవే పనులు చేస్తూ ఉంటారు. అతడు దేనిని ప్రమాణంగా గ్రహిస్తాడో దానినే లోకం అనుసరిస్తుంది. న మే పార్థాస్తి కర్తవ్యం త్రిషు లోకేషు కించన నానవాప్తమవాప్తవ్యం వర్త ఏవ చ కర్మణి. పార్థ, ఈ 3 లోకాలలోనూ నాకు ఏ కర్తవ్యమూ లేదు. అంతకుముందు లేనిది, క్రొత్తగా సంపాదించవలసినది ఏదీ లేదు. అయినా కర్మ చేస్తూనే ఉన్నాను. యది హ్యహం న వర్తేయం జాతు కర్మణ్యతంద్రితః మమ వర్త్మానువర్తంతే మనుష్యాః పార్థ సర్వశః. పార్థ, నేను ఎప్పుడైనా అలసత్వం లేకుండా కర్మ ఆచరించకపోతే చుట్టుప్రక్కల ఉన్న మానవులందరూ నా మార్గాన్ని అనుసరిస్తారు. ఉత్సీదేయురిమే లోకా న కుర్యాం కర్మ చేదహం సంకరస్య చ కర్తా స్యాం ఉపహన్యామిమాః ప్రజాః. నేను కర్మ చేయకపోతే ఈ మానవులందరూ నశించిపోవచ్చును. నేను సంకరం చేసిన వాడనవుతాను. ఈ ప్రజలనందరినీ నశింపచేసిన వాడనవుతాను. సక్తాః కర్మణ్య విద్వాంసో యథా కుర్వంతి భారత కుర్యాద్ విద్వాంస్తథా సక్తః చికీర్షుర్లోకసంగ్రహం. అర్జున, అజ్ఞానులు ఎంత ఆసక్తితో కర్మలు చేస్తుంటారో అంత ఆసక్తితోనూ లోకోపకారం చేయదలచిన విద్వాంసుడు కూడా కర్మలు ఆచరించాలి. న బుద్ధిభేదం జనయేదజ్ఞానాం కర్మసంగినాం జోషయేత్ సర్వకర్మాణి విద్వాన్ యుక్తః సమాచరన్. కర్మాసక్తులైన అజ్ఞానులకు బుద్ధిభేదం, బుద్ధిలో అస్థిరత్వాన్ని కలిగించకూడదు. విద్వాంసుడు తాను శ్రద్ధావంతుడై కర్మలు చేస్తూ ఇతరుల చేత కూడా చేయించాలి. ప్రకృతే క్రియమాణాని గుణైః కర్మాణి సర్వశః అహంకార విమూఢాత్మా కర్తాహమితి మన్యతే. ప్రకృతి నుండి, మాయ నుండి పుట్టిన దేహాదులు అన్ని విధాలైన కర్మలు చేస్తూ ఉండగా అహంకారం చేత మూఢమైన బుద్ధిగల మానవుడు అవన్నీ నేనే చేస్తున్నానని అనుకుంటూ ఉంటాడు. తత్వవిత్తు మహాబాహో గుణ కర్మ విభాగయోః గుణాగుణేషు వర్తంత ఇతి మత్వా న సజ్జతే. ఓ మహాబాహు, గుణాల విభాగం, కర్మల విభాగం, వీటి తత్వం తెలిసినవాడైతే
గుణాలు ఇంద్రియరూపాలైన ప్రకృతి కార్యాలు గుణాలయందు విషయరూపములైన ప్రకృతి కార్యాలయందు ప్రవర్తిస్తున్నాయి అను విషయం తెలుసుకొని వాటి యందు ఆసక్తి చూపడు. ప్రకృతేర్గుణసమ్మూఢా సజ్జంతే గుణకర్మసు తాన కృత్స్నవిదో మందాన్ కృత్స్నవిన్న విచాలయేత్. విషయాన్ని అసంపూర్ణంగా తెలుసుకున్నవాళ్ళు ప్రకృతి గుణాల చేత మూఢులై ఆ గుణాల వల్ల జరిగే కర్మలయందు ఆసక్తులవుతూ ఉంటారు. సంపూర్ణ విషయ జ్ఞానం కలవాడు అలాంటి మందబుద్ధులను చలింపచేయకూడదు. వాళ్ళు నడుస్తూ ఉన్న మార్గంలోనే కొన్నాళ్లపాటు నడవనివ్వాలి. మయి సర్వాణి కర్మాణి సన్యస్యాధ్యాత్మచేతసా నిరాశీర్నిర్మమో భూత్వా యుధ్యస్వ విగతజ్వరః. వివేకబుద్ధితో అన్ని కర్మలు నాకే సమర్పించి ఏ కోరికలు లేనివాడవై మమకారం విడిచి దుఃఖములు తొలగించుకొని యుద్ధం చేయుము. ఏ మే మతమిదం నిత్యమనుతిష్ఠన్తి మానవాః శ్రద్ధావంతో నసూయంతో ముచ్యంతే తేపి కర్మభిః. ఏ మానవులు శ్రద్ధావంతులై అసూయ లేకుండా ఈ నా మతాన్ని ఆచరిస్తారో వాళ్ళు కూడా సర్వకర్మల నుండి ముక్తులవుతారు. ఏత్వేతదభ్యసూయంతో నానుతిష్ఠన్తి మే మతం సర్వజ్ఞానవిమూఢాంస్తాన్ విద్ధి నష్టానచేతసః. నా ఈ మతాన్ని ద్వేషిస్తూ సర్వవిధాలైన జ్ఞానాల విషయంలో విమూఢులైన కొందరు దీనిని ఆచరించరు. వాళ్ల వివేకబుద్ధి నశించినదని తెలుసుకో. సదృశం చేష్టతే స్వస్యాః ప్రకృతేః జ్ఞానవానపి ప్రకృతిం యాంతి భూతాని నిగ్రహః కిం కరిష్యతి. ఎంత జ్ఞానం ఉన్నవాడైనా తన స్వభావాన్ని అనుసరించి ప్రవర్తిస్తూ ఉంటాడు. అన్ని ప్రాణులు తమ తమ స్వభావాన్నే పొందుతూ ఉంటాయి. నిగ్రహం ఏం చేస్తుంది? ఇంద్రియస్యేంద్రియస్యార్థే రాగద్వేషౌ వ్యవస్థితౌ తయోర్నవశమాగచ్ఛేత్ తౌ హ్యస్య పరిపంథినౌ. ప్రతి ఇంద్రియ విషయంలోనూ రాగద్వేషాలు నిలిచి ఉంటాయి. మానవుడు ఆ రాగద్వేషాలకు లొంగిపోకూడదు. అతడు శ్రేయో మార్గంలో ప్రవర్తించకుండా అవి విఘ్నంగా ఉంటాయి. శ్రేయాన్ స్వధర్మో విగుణః పరధర్మాత్ స్వనుష్ఠితాత్ స్వధర్మే నిధనం శ్రేయః పరధర్మో భయావహః. పరిపూర్ణంగా చక్కగా అనుష్ఠించిన పరధర్మం కంటే
ఏవైనా కొన్ని లోపాలున్నా స్వధర్మమే మేలు. స్వధర్మాచరణం కోసం మరణమైనా మంచిదే. పరధర్మం భయానికి హేతు. అర్జున ఉవాచ అథ కేన ప్రయుక్తోయం పాపం చరతి పూరుషః అనిచ్ఛన్నపి వార్ష్ణేయ బలాదివ నియోజితః. అర్జునుడిలా అన్నాడు, వృష్ణివంశంలో పుట్టిన శ్రీకృష్ణ, అయితే మానవుడు ఇష్టం లేకపోయినా బలాత్కారంగా నియమించినట్లు పాపం చేస్తుంటాడు కదా. వీనిని అలా ప్రేరేపించేది ఏది? శ్రీభగవాన్ ఉవాచ కామ ఏష క్రోధ ఏష రజోగుణసముద్భవః మహాశనో మహాపాప్మా విద్యేనమిహ వైరిణం. భగవానుడు పలికెను, ఇది రజోగుణం వల్ల కలిగే కామం, రజోగుణం వల్ల కలిగే క్రోధం. దీని ఆకలి ఎంతకూ తీరదు. ఇది చాలా పాపిష్ఠమైనది. ఇదే శత్రువు అని తెలుసుకో. ధూమేనావ్రియతే వహ్నిః యథాదర్శో మలేన చ యథోల్బేనావృతో గర్భః తథా తేనేదమావృతం. అగ్నిని ధూమం కప్పివేసినట్లు, అద్దాన్ని పరాగం మొదలైనది కప్పివేసినట్లు, మావి గర్భస్థ శిశువును కప్పివేసినట్లు ఇది జ్ఞానాన్ని కప్పివేస్తుంది. ఆవృతం జ్ఞానమేతేన జ్ఞానినో నిత్యవైరిణా కామరూపేణ కౌంతేయ దుష్పూరేణానలేన చ. కుంతీపుత్ర, ఈ కామం అనేది జ్ఞానికి నిత్య శత్రువు. దీనిని నింపడం అశక్యమైన పని. దీనికి చాలును అనే మాట లేదు. ఈ కామమే జ్ఞానాన్ని కప్పివేస్తుంది. ఇంద్రియాణి మనో బుద్ధిరస్యాధిష్ఠానముచ్యతే ఏతైర్విమోహయత్యేష జ్ఞానమావృత్య దేహినం. ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి ఈ కామానికి నివాస స్థానాలు. ఇది వీటిలో ఉంటూ, వీటి ద్వారా పనిచేస్తూ జ్ఞానాన్ని కప్పివేసి మానవుణ్ణి మోహింపచేస్తుంది. తస్మాత్ త్వమింద్రియాణ్యాదౌ నియమ్య భరతర్షభ పాప్మానం ప్రజహిహ్యేనం జ్ఞాన విజ్ఞాననాశనం. ఓ భరతవంశశ్రేష్ఠ, అందువల్ల నువ్వు ముందుగా ఇంద్రియాలను అదుపులో ఉంచుకొని జ్ఞాన విజ్ఞానాలను నశింపచేసే పాపస్వభావం గల ఈ కామాన్ని విడిచిపెట్టుము. ఇంద్రియాణి పరాణ్యా ఇంద్రియేభ్యః పరం మనః మనసస్తు పరా బుద్ధిః యో బుద్ధేః పరతస్తు
తు సహ స్థూలదేహం కంటే ఇంద్రియాలు పరములు, ప్రకృష్టమైనవి అని చెప్తారు. ఇంద్రియాల కంటే మనస్సు పరమైనది, మనస్సు కంటే బుద్ధి పరమైనది, బుద్ధి కంటే పరమైనదే ఆత్మ. ఏవం బుద్ధేః పరం బుద్ధ్వా సంస్తభ్యాత్మానమాత్మనా జహి శత్రుం మహాబాహో కామరూపం దురాసదం. మహాబాహు ఈ విధంగా బుద్ధి కంటే పరమైన ఆత్మను తెలుసుకొని మనస్సును మనస్సు చేతనే నిలదొక్కుకొని కామం అనే పట్టుకొనడానికి, గుర్తించడానికి శక్యం కాని శత్రువును సంహరించుము. ఓం తత్సదితి శ్రీమద్భగవద్గీతాసూపనిషత్సు బ్రహ్మవిద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జునసంవాదే కర్మయోగో నామ తృతీయోऽధ్యాయః. భగవద్గీతలో కర్మ ప్రశంసాయోగం అను తృతీయాధ్యాయం సమాప్తం.